హలో ఎవ్రీవన్. అక్షరాభ్యాసం కోసం ఏం అవుట్ఫిట్ వేయాలా అని ఆలోచిస్తున్నారా? ఈ సరస్వతీదేవి పెయింటింగ్ అండ్ ఆల్ఫాబెటికల్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఈ ట్యుటోరియల్ నేను మీకు ఎలా చేయాలి, పెయింటింగ్ ఎలా వేయాలి, ఇవన్నీ నేను మీకు ఎలా ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ వెల్కమ్ టు ద శ్రావణి కోచెస్ విజయవాడ. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం. నేను ఆల్రెడీ సరస్వతీదేవి బొమ్మ అనేది నేను క్లాత్ మీద ప్రింట్ చేసుకున్నాను. సో ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ ఎక్కడెక్కడైతే స్కిన్ కనిపిస్తుందో అక్కడంతా స్కిన్ కలర్ బేస్ అనేది వేసేసుకోవాలి. ఆ తర్వాత కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ నేను బ్లాక్తో లేకపోతే డార్క్ కలర్ ఇన్ ద సెన్స్ బ్రౌన్తో ఇలా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. సన్నగా చాలా చిన్న చిన్న బ్రషెస్ ఉంటాయి, పాయింట్ బ్రషెస్ అంటారు. పాయింట్ బ్రషెస్తో అయితే మీకు ఇంకా డీటెయిలింగ్ చాలా బాగా వస్తుంది. హెయిర్ వచ్చేసి బ్రౌన్ కలర్, మొత్తం బ్రౌన్ కలర్ కోటింగ్ వేసిన తర్వాత పైన అదే బ్రౌన్ కలర్లో వైట్ కొంచెం యాడ్ చేస్తే మీకు షేడ్ చేయడానికి ఒక షేడ్ వస్తుంది. దాంతో లైట్గా షేడ్ చేసేస్తే మీకు నేను పిక్చర్లో చూపిస్తున్నట్లు రియలిస్టిక్ లుక్ వస్తుంది. ఆ తర్వాత శారీకి మొత్తం వైట్ ఇచ్చేసాను. అండ్ డ్రై అయిన తర్వాత సెకండ్ కోటింగ్ కూడా శారీకి వేయాలి. ఇంకా ఫ్లవర్స్కి వీటన్నిటికీ కూడా బేస్ మనం వైట్ వేయాలండి. ఎందుకంటే వైట్ వేసిన తర్వాతే మనకు నెక్స్ట్ కలర్ అనేది ఎంబోజ్ అవుతుంది. డైరెక్ట్గా మీరు పింక్ కలర్ కానీ వాట్ ఎవర్ ద కలర్ మేబీ మీరు డైరెక్ట్గా వేశారు అంటే ఆ కలర్ అనేది మనకి హైలైట్ అవ్వదు. సో అందుకే ఏ కలర్ వేసినా, ఈవెన్ బ్లాక్ వేసినా కూడా మీరు కింద వైట్ వేయచ్చు, నో ప్రాబ్లం. ఆర్ బ్లాక్ కూడా వేయచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇంకే కలర్ అయినా కానీ కింద వైట్ వేయాలి. అండ్ కింద లోటస్ లీవ్స్ ఉన్నాయి కదా, అది డార్క్ గ్రీన్తో పాటు మొత్తం అంతా ఒకసారి వేసేసుకున్న తర్వాత మీరు లైట్గా దాంట్లో కూడా వైట్ యాడ్ చేసుకొని డార్క్ గ్రీన్ మీద వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం షేడ్ ఇవ్వచ్చు, బాగుంటుంది. అండ్ డీటెయిలింగ్ కోసం శారీ మీద నేను బ్లాక్ వేసాను. బ్లాక్ వేసిన తర్వాత మళ్ళీ వైట్ వేసాను. సో మనకి బ్లాక్ వేసిన తర్వాత ఓవర్గా అనిపిస్తే మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ వైట్తో మనం కవర్ చేసుకుంటూ రావాలి, అదనమాట. ఇంకా తంబూరాకి బ్రౌన్ అండ్ రెడ్ కాంబినేషన్ నేను మీకు చూపిస్తున్నట్టు ఆ తీగలు వచ్చేసి తంబూరా తీగలు సన్నగా వైట్తో వేయాలండి. అవి నా దగ్గర వైట్ కలర్ కోన్ నేను రెడీ చేసుకున్నాను. ఆ కోన్తో నేను ఆ తీగలు వేశాను. ఇంకా వచ్చి స్వాన్కి నేను బ్లాక్ డీటెయిలింగ్ ఎండింగ్స్ అంతా డీటెయిలింగ్ ఇచ్చాను. అండ్ ముక్కుకి ఆరెంజ్ వస్తుంది. సో ఇది బాగుంది, ఆరెంజ్ కలర్ ఇది బాగుందన్నమాట. సో ఓవరాల్గా ఇలా ఉంది. జ్యువెలరీకి వచ్చేసి చమ్కీలుగా వస్తుందండి మనకి కోన్లో. అది నేను జ్యువెలరీకి యాడ్ చేశాను. జ్యువెలరీకి కూడా బేస్ గోల్డ్ ఇచ్చాను. సో ఇలాగ నేను జ్యువెలరీ యాడ్ చేశాను. ఇంకా లెటర్స్ నేను ఆల్రెడీ పెన్సిల్తో వేసేసుకున్నాను. ఇంకా ఆలు ఒక 4, ఏబిసిడీలు ఒక 4, 1 2 3లు హిందీలో లేదు అనకుండా ఒకటి యాడ్ చేశాను హిందీ లాంగ్వేజ్లో. డబుల్ షేడింగ్ అనేది కొంచెం డిఫరెంట్. అందరూ సింగిల్ షేడింగ్ అలా చేస్తారు. డబుల్ షేడింగ్ అనేది కొంచెం బాగుంటుంది కదా అని డ్యూ టు కెమెరా ఎఫెక్ట్స్ వల్ల కొంచెం మీకు ఆ కలర్ అనేది తగ్గింది. నార్మల్ డైరెక్ట్గా చూస్తే ఇంకొంచెం ఎంబోజ్ అవుతుంది. నాకు అన్ని లెటర్స్లో కంటే బాగా నచ్చిందండి. మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఓవరాల్గా పెయింటింగ్ ఎలా ఉంది అనేది చూసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.